నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు వి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు రాయి సముద్రం కట్టపై ఉన్న పోచమ్మ నాగులమ్మ దేవాలయాల వద్ద బోనాల ఏర్పాట్లు మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కురుమ పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిసరాల శుభ్రత, రోడ్లు మరమ్మతు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు పనులను దగ్గరుండి పూర్తి చేయించారు. పార్టీలకు అతీతంగా ఈ బోనాల పండుగను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిగురు శ్రీను, కిరణ్ గౌడ్, జానీరెడ్డి, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సింధు ఆదర్శ్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఒక మాజీ కార్పొరేటర్గా మీరు అక్కడ ఉన్నటువంటి పనులను పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయమే 6:30కు డీసీ ప్రదీప్ గారు ఫోన్ చేసి అక్కడ శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, రేపు జరగబోయే బోనాలకు సంబంధించినటువంటి లైటింగ్ కానివ్వండి, శుభ్రత కానివ్వండి, మీ యొక్క జిహెచ్ఎంసీ తరఫున చేసి ఏదైతే ఏర్పాటు చేస్తుండ్రో అక్కడ ఏదైతే డస్ట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయాలి. గతంలో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మీ ఆనవాయితీ ఉంది, మీరు దీన్ని వెంటనే చేయాలని చెప్పినప్పుడు ఆ యొక్క డీసీ గారు కూడా నేను వెంకటరమణ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ మవీన్ గౌడ్ గారికి ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చింది, మీకు ఈరోజు మొత్తం ఇక్కడ కానీ కాచెటిపల్లిలో జరుగుతున్నటువంటి 2 పోచమ్మ దేవాలయాలు కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి 268, 269 డివిజన్లో ఎక్కడ అన్నా అక్కడ మా యొక్క శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, ఈ యొక్క మా యొక్క జిహెచ్ఎంసీ నుంచి ఏదైతే డస్ట్ కానివ్వండి ఇక్కడ గుంతలు పడితే దాన్ని అన్నింటినీ కూడా మేము క్లియర్గా చేయడానికి మా వంతు సహకారం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పింది. దానికి అనుగుణంగానే యొక్క శానిటేషన్ ఎస్ఆర్పి మల్లికార్జున గారు కూడా మాకు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. వారి సిబ్బంది కూడా ఈ యొక్క శానిటేషన్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ యొక్క గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, మా యొక్క మైపాల్ గౌడ్ గారు, శ్రీనివాస్ ముద్రాజ్ గారు, మాణిక్యం గారు, అదేవిధంగా మా కిరణ్ గౌడ్ గారు, రవి గౌడ్ గారు, ఇక్కడ ఒక వారం రోజులుగా మా యొక్క జానీరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక వారం రోజుల నుంచి మా యొక్క ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ పనిచేస్తున్న సంగతి మేము చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే వెంటనే ఈ యొక్క జిహెచ్ఎంసీ అయిన తర్వాత ఈ గుడుల పరిరక్షణ కోసం, గుడి చుట్టూ ఈ యొక్క పరిశుభ్రత కోసం ఈనాడు గతంలో నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క ఆలయాలకు పార్టీలకు అతీతంగా ఈ జరిగే బోనాల పండుగ, కులాల మతాలకు అతీతంగా జరిగే బోనాల పండుగను అందరం కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగను బ్రహ్మాండంగా అందరం కూడా జరిపించుకోవాలి. దానికి యొక్క ఆలయ కమిటీ సభ్యులు బాగా బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తారు. మీ అందరూ కూడా ఉపయోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒక మాజీ కార్పొరేటర్గా మీ తొంట అంజయ్ ఎప్పుడు కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ యొక్క ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఈ యొక్క ఏదానికి మరి ఏమన్నా మీకు అధికారుల నుంచి మాకు సహాయ సహకారాలు కావాలంటే మా దృష్టికి తీసుకొస్తే నేను మా యొక్క ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఏ విధమైన సహాయ సహకారాలను అన్నింటినీ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 9వ తారీఖున జరగబోయే ఈ యొక్క బోనాల పండుగకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, శానిటైజేషన్ సిబ్బంది కానివ్వండి, మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగ విజయవంతం చేయాలని ఆ యొక్క పోచమ్మ తల్లిని వేడుకుంటున్నాం.